సంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశానుసారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. లగచర్ల రైతులపై ప్రభుత్వ దమన నీతిని వ్యతిరేకిస్తూ పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు బేడీలు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల గిరిజన రైతుల భూములను ఫార్మాసిటీ పేరుతో భూములను తీసుకోవాలని చూస్తున్నారని మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మండిపడ్డారు. తమ భూములను తీసుకొద్దని అడ్డుపడిన రైతులను జైలుపాలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతోందన్నారు. రైతులను ఏడిపిస్తున్నా ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని, రైతులు ఆగ్రహంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రైతాంగానికి కూడా తెలుసు. మొన్ననే చూసినట్టయితే లఘుచెల్ర ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన లఘుచెల్లలో మరి గిరిజన రైతులు వారి భూములు రెక్కల కష్టం చేసుకుని బతికేటటువంటి భూములను ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు గడిచినా ఇప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేకి